హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇదేం చెట్టో తెలుసా ఫ్రెండ్స్? స్నేక్ చెట్టు. అంటే చెట్టు నాకు తెలుసు, చాలామంది ఇళ్ళల్లో చూసిన, కానీ దాన్ని స్నేక్ చెట్టు అంటారని నాకు తెలియదు. ఏదో షో చెట్టులే అనుకున్నాను అనమాట. ఎవరి ఇళ్ళ దగ్గర చూడు ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే, ఈ చెట్టు మనకి ఆక్సిజన్, అన్ని చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి అని తెలుసు. ఈ చెట్టును మనం తీసుకుపోయి మనం ఏదైనా గార్డెన్లను పక్కనో అట్లా పెట్టుకుంటాం కదా ఎవరమైనా. అట్లా కాకుండా ఒక కొమ్మ తీసుకెళ్ళి ఇట్లా ఇంట్లో బాటిల్స్లలో వేసుకొని బెడ్రూమ్లలో పెట్టుకుంటే ఆక్సిజన్ ఇస్తుందంట మనకి ఇంకా తొందరగా. కాబట్టి ఫ్రెండ్ చెప్పింది, చెప్పంగానే ఇలాంటి పాటియాలి కదా, ఆక్సిజన్తోనే కదా అందరు బతికేది. వెంటనే తెచ్చుకున్నా లేట్ చేయకుండా. ఇలా కట్ చేసి అలా నీళ్ళల్లో వేస్తే ఆ దాంట్లో రూట్స్ వస్తాయంట. తర్వాత ఇది ఇట్లనే ఉంచి తొట్టిలలో వేసుకోవచ్చు తర్వాత. కానీ అప్పుడప్పుడు పోయిన కొద్దీ ఆ బాటిళ్ళల్లో వేసుకొని అంటే బెడ్రూమ్లో పెట్టుకోండి. నాకు ఇన్ని రోజులు తెలీదు. మంచిది కదా. అందరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించండి ఫ్రెండ్స్. ఇలాంటివి మనకి ఆరోగ్యరీత్యా మంచివి కదా. నేనైతే వెంటనే తెచ్చి వెంటనే వేసేసిన అనమాట. 2 బాటిల్స్లలో ఎందుకు వేసిన అంటే చెప్తా వినండి. ఇంకా 2 బాటిల్స్ కడిగి మంచినీళ్ళు పట్టేసి రెండిట్లో నిండుగా సమయానికి అనగానే అదే అన్నట్టుగా వేసా. పెద్ద బాటిల్స్ ఉన్నాయి లోపల, అవి తీసి మళ్ళీ అందులో వేస్తా. సమయానికి దొరకలేదు. ఇంకెట్లయితే నేను తెచ్చాను కదా వాళ్ళ ఇంటి దగ్గర నుండి అనేసి చిన్న బాటిల్స్ ఉంటే వీటిల్లో నిండా నీళ్ళు నింపేసి వేసేసాను అన్నమాట. చూడండి, అలా మన బెడ్రూమ్లో ఏదో ఒక పక్కన మనం తిరిగే దగ్గర పెట్టుకోవాలి. మా రూమ్లో అయితే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టాను. ఇంకా చూడండి, ఇంకా అక్కడ డోర్ అది తక్కువ అనమాట తీయడము, అక్కడ పెట్టేసాను అన్నమాట. ఇంకా మనం కదలియని చోట పెట్టినామనుకో, మనకి బెడ్కి దగ్గర అక్కడ మూలలకు పెట్టుకుంటే మంచిది కదా. వాడిపోయినప్పుడల్లా మార్చుకోవచ్చు అనుకొని నేను ఇంకో పెద్ద బాటిల్లో పెద్ద కొమ్మ వేస్తాను ఈసారి అయితే. ఇంకా పిల్లల రూమ్లో మాత్రం ఇది ఇక్కడ సోప్ పెట్టే బాక్స్, దానిపైన సోప్స్ పెట్టట్లేదు, అక్కడ పెట్టిన. ఎందుకంటే కింద పెడితే కాలు తగిలిస్తారు. అవి బుక్స్ సిస్టమ్ ఏ బదల చేస్తూ ఉంటారు కదా పిల్లలు. అందుకని ఇంకా వాళ్ళకి పెద్ద పిల్లలే, వాళ్ళకి తగలకుండా ఇంకా పైన పెట్టేసిన అనమాట. అక్కడ ఎవరు వెళ్ళరు, ఏమీ తగలదు. ఇంకా ఈసారి ఏం చేస్తా అంటే కొంచెం పెద్దవి అవి ఉంటాయి కదా ర్యాక్ లాగా, అవి అక్కడ మాల్స్కి వెళ్ళినప్పుడు తెచ్చి ఆ పెద్ద బాటిల్ పెట్టి అందులో వేసేస్తాను. ఇలాంటి పాటియాలి కదా ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండాలంటే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా పాటియండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.